ఫోన్ కాల్ నిన్న కాంచెల్లి అంత మంచి జరుగుతుంది. అది హ్యాపీనెస్ ఉంది, కానీ పని కాలేదని చిరాకు చిరాకు ఉంది మైండ్ అంతే. అదేగా. ఎవరు ఏమన్నారక్క? ఏమనమ్మలేదు అంత లేదు. ఓకే ఆపు, నన్ను నువ్వు వదిలేసావంటున్నా హార్ట్కి బ్రేకులు ఇస్తున్నావు. ఏం బ్రేకులు ఇవ్వలేదమ్మా, అలా కామెడీగా మాట్లాడుకోవడం అంతే, అర్థంగా అంతకు మించి ఏం లేదు. 2 వీడియోస్ చూశానక్క, బాగున్నాయి, సూపర్, థ్యాంక్ యూ సునీత. నేను కామెంట్ చేసి అక్క చూడలేదురా, ఇంకా కామెంట్స్ చూసే కాడికే పోలే, ఇలా పనే అవ్వట్లేదురా లేట్ లేస్తే. లైవ్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, లైవ్ సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, విజిట్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కన బెల్ సింబల్ ప్రెస్ చేయండి, మెంబర్షిప్ తీసుకొని వదినకు సపోర్ట్ చేయండి అంటుంది మా సత్యమ్మ. హాహాహా, జ్వరం కాదక్క, చెస్ట్లో నొప్పి లే తగ్గింది, మళ్ళీ నిన్న రాత్రి వచ్చింది, 2 అవర్స్ మళ్ళీ పోయింది. సరే చెప్పండి అక్క, ఎలా ఉన్నారు మీ ఇంట్లో అందరూ? అందరం బాగున్నాం తమ్ముడు. నీకెందుకు ఇంత చిన్న వయసులో ఆ పెయిన్ వస్తుంది? ఒకసారి మంచిగా చూపించుకో, మంచి మంచి హాస్పిటల్లో చెక్ చేయించుకో. ఎందుకంటే నీ చిన్న వయసుకి అలాంటివి రాకూడదు. కాకపోతే ఇప్పుడు ఏ వయసుతో సంబంధం లేదు, ఒక్కసారి చెక్ చేయించుకో. ఇన్సా ఫోన్ ఎక్కడుంది వదిన, నీ కాడుందా? ఉందిరా. ఇంకోటి ఉంది. అజయ్ నవ్వుతున్నాడు. షాను బ్రో ఏమైంది మా చెప్పు సత్యమ్మ, ఒక్కసారి నవ్వమని చెప్పక్క. బావని అలా ఉంటారో చూడలేదు, బాగా నవ్విస్తాడు హరిప్రియ. ఒక్కసారి బావతోటి మనం టైం స్పెండ్ చేసామనుకో పగలబడి నవ్వాలి, కడుపు ఉబ్బేటట్టు నవ్విపిస్తాడు నిజంగా. చాలా ఆయనకి ఎట్లా అంటే పంచెస్ ఎట్లా వస్తాయంటే స్పాంటేనియస్గా వస్తాయి. నాకు రావు, నిజం చెప్తున్నా. నేను ఇంత కలివిడిగా ఇట్లా మాట్లాడుతున్నా, నాకు అంత స్పాంటేనియస్గా రావు అసలు. ఆయన మన నోట్లకి వెళ్ళి వర్డ్ వెళ్తే దానికి స్పాంటేనియస్గా వస్తుంది, మనం పడి 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 నవ్వాలి, అంత సరదాగా ఉంటారు. అవునా అవునా, ఓకే ఓకే రెడ్డి బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. నేను అర్చననే అనుకున్నాను, సారీ సారీ తమ్ముడు. ఇంకా ఏంటి విశేషాలు తమ్ముడు? వర్షం తగ్గిందా? 1 టైం చేశారు ఈరోజు. హాయ్ అక్క, గుడ్ మార్నింగ్, శుభోదయం అంటుంది. హాయ్ రా రమా, శ్రీమాత్రే నమః, శుభ మధ్యాహ్నం రా. లంచ్ చేసావా? సండే స్పెషల్ ఏంట్రా రమా? వీడియోస్ ఇద్దరు నవ్వుతూ చేయండి. నేను నవ్వుతా, మా బావ నవ్వడు. నవ్వుతాడు, ఈసారి నవ్విపిస్తా. సేమ్ అదే నా సిచ్యుయేషన్ అక్క, నేను అలాగే ఉన్నాను ఈరోజు. అవునా, హ్యాపీగా ఉన్నావా? గిఫ్ట్స్ వేయండి, రిటర్న్ గిఫ్ట్ వేస్తాను అంటున్నారు. హాయ్ అక్క, హాయ్ రా మానస, శ్రీమాత్రేనమా, సుమ మధ్యాహ్నం రా. సండే స్పెషల్ ఏంటి తిన్నావా? హాయ్ షాను అక్క అంటుంది హరిప్రియ. అక్క అది డాక్టర్లు కూడా చెప్పలేరులే, అంత అమ్మదయ్యనా. ఏమన్నా తప్పు చేస్తున్నావా? ఏమన్నా తప్పు చేస్తున్నావా? అమ్మవారికి ఒకసారి తెలుసుకొని చేసుకున్నానా? ద్రవిడియన్ అలాగేనా? ఓకేనా ఓవిన్? వీడియో మంచిగా చేస్తున్నావు షాను అక్క అంటుంది. ఓకే ఓకే, వెళ్ళి ఫోన్ తీసుకురావదినా. ఓకే అక్క, నిన్న అమ్మవారితో మిరాకిల్ జరిగింది తెలుసా? నేను నిన్న ప్రార్థనలో ఒకటి చెప్పిన అమ్మకు, అమ్మ విన్నది, అది విన్నది నాకు జవాబు ఇచ్చింది అక్క, మా అమ్మ దుర్గమ్మ. అవును, అమ్మవారి నిష్ట అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా నాన్న ఓవిన్. అమ్మవారిని తలుసుకుంటే జరగందంటూ ఉండదు. సిస్టర్ దగ్గరికి వచ్చాను. ఓకే ఓకే, అవునారా? పార్టీ లేదా సత్యమ్మ? కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. ఎప్పుడు లైఫ్ ఇలానే లీడ్ చేయాలి, హ్యాపీగా ఉండాలి, ఓకేనా? ఓకే, ఏం తిన్నావక్క? నేను ఇంకా తినలేదురా, వంట చేస్తున్నాను. ఓకే ఓకే, మీ ఇన్స్టాలో చెప్తా మిరాకిల్. అలాగే అలాగే ఓవిన్, 58 లైక్ డాన్, థ్యాంక్ యూ సో మచ్. మా బావగారు చూస్తాకి సైలెంట్గా ఉంటారు, కానీ కామెడీ బాగా చేస్తారు. ఎందుకన్నా అంటే మా పద్మక్క బాస్ సైలెంట్, ఎవరితో మాట్లాడడు. ఇంట్లో ఎంత నవ్విస్తుందంటే కడుపు నొప్పి వస్తుంది. మా అక్క తెలుసు, మాకు తెలుసు, అక్క చనిపోయింది. ఓకే ఓకే రావునా. చికెన్ బిర్యానీ అక్క అంటున్నాడు తమ్ముడు. ఓ సూపర్ సూపర్, అయితే నేను కూడా వచ్చేస్తా. ఆయనగా మా అక్కకు కూడా చనిపోయిన అక్క కూడా అలాగే సైలెంట్ అక్క, సైలెంట్. ఇప్పుడు బావగారు లాగా నవ్విస్తుంది, కడుపు నొప్పి వస్తుంది. చూసినా, సూపర్. పార్టీ లేదా పుష్ప? సత్యమ్మ పార్టీ ఇవా? నాకు చికెన్ చేసావా అమ్మ? చెప్పమ్మా షాను. హలో, నేనెందుకైనా, నేను నార్మల్గానే మాట్లాడుతున్నా కదా.